అపోజిషన్ నీ సక్సెస్ కారణం నేను అంటాడు ఆయన. ఇదే తెలంగాణ ప్రజలకి నచ్చకే పక్క పంపించింది. ఆంధ్ర ప్రజలకి ఏంటంటే ఇక్కడ ఇంకా మనకిక్కడ ఆ స్థాయి నాలెడ్జ్ తక్కువ ఉంది. నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు నేను కన్విన్స్ చేస్తే చాలనుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాటలు చాలు. పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో వేసుకోవడం తప్ప రైట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఓకే, దాని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు దానివల్ల నిన్న ఆయన అన్నమాట మీ ఆస్తుల మీద అతని ముద్ర వేసుకున్నాడు అంటే నిజంగా ప్రజలు అలా ఫీల్ అవుతారా? నా ఆస్తి నా పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఎందుకని? ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పాస్బుక్ అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్ గా మనకు వచ్చినటువంటి ఒక చట్టబద్ధమైన హక్కు. మన పాస్బుక్ మీద ఆయన ఫోటో ఎందుకు ఉంటది? శాశ్వత భూ హక్కు చట్టం అన్నటువంటిది ఈ జగన్ సొంతమేం కాదు. నా భూమి నాకు శాశ్వత హక్కు ఆల్రెడీ. నువ్వెవడు గొట్టంగాడు మధ్యలో వచ్చి చెప్పడానికి? నీకు ఇచ్చిన అధికారం ఏంటి అంటే అది డిజిటలైజ్ చేయమన్నారు. ఒరిజినల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ రీసర్వే డిజిటలైజేషన్ ప్రక్రియ. అది అంటే మొత్తం భూమిని ఇప్పటిదాకా ఏంటి పేపర్ల మీద గీయడం, ఆ గీతలో తేడా సర్వేలు ఇదేం లేకుండా శాటిలైట్ పిక్చర్స్ స్టైల్లోనే ఉంటుంది. అది డ్రోన్ల ద్వారానే తీసి నువ్వు ఇక పైన ఆ డిజిటలైజ్ అయిపోయి ఉంటుంది. ఆ డిజిటల్లో నువ్వు ఈసారి బుక్ చేసుకున్నప్పుడు దాని మీద ఆటోమేటిక్గా నీ పేరు ఎవరు కొత్త కొనుక్కుంటే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. ఆ ల్యాండ్ ఆ విజువలైజర్ కనబడిపోతుంది. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్లో కనుక మీ ఇంటి అడ్రస్ కొట్టారనుకోండి, ఇప్పుడు కొత్తగా ఉన్న దాంట్లో అయితే క్లియర్గా మీ ఇంటి పిక్చర్ అంతా కనబడుతుంది.